యాక్చువల్గా ఆయన మనకు లాస్ట్ టైం కూడా టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించావు అని అడిగితే అప్పుడు ఎప్పుడో 1950 సంబంధించిన ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఇట్లుంది చూడు యాక్ట్లో అవును అని చూపి గవర్నమెంట్ మార్చొచ్చు అని ఉందనేది చూపారు. అంటే ఇలాంటివి బాగా తెలుసు. సో ఈయన చెప్పింది ఏంటంటే, ఈయన చెప్పింది కూడా పాయింట్ ఉంది, యాక్చువల్గా లేదని లేదు. పాయింట్ గురించి మాట్లాడుకుంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 208 ప్రకారంగా సభా నియమావళికి ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాము, ఇంతకంటే తక్కువ ఉంటే ఇవ్వము, ఎక్కువ ఉంటే ఇవ్వము, ఇట్లాంటి ఏం లేవు. ఆ కౌంట్ అనేది లేదు యాక్చువల్గా. ఓకే, అది అయినా ప్రజెంట్ చేశాడు. ఓకే, అధికార పక్షం ప్రతిపక్షం ఉంటాయి తప్పించి దానికి ఇన్ని ఉంటేనే ఇన్ని ఓట్స్ వస్తేనే ఇన్ని సీట్స్ వస్తాయి అనేది ఎక్కడ పర్టికులర్గా లేదంట. లేదు. 10% ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, 10% ఉన్నా. దీనికి ఎగ్జాంపుల్స్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1984 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 543 సీట్లలో 30 సీట్లు టీడీపీకి వచ్చాయి. అప్పుడు ఉపేంద్ర గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెక్స్ట్ 1995 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 294 సీట్లలో కాంగ్రెస్కి 26 వచ్చాయి. అప్పుడు పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 10%. రావాలి అటు ఇటుగా. అట్లా ఆ కౌంట్ లేదు. అంటే మనం అనుకున్నట్టుగా 10% అంటే మినిమం ఇంత ఉండాలన్న అసలు ఆ కౌంట్లే పట్టించుకోవట్లేదు. 10% కంటే తక్కువ ఉన్నా కూడా ఇచ్చారు. నెక్స్ట్ మొన్న అంటే మొన్న కాదు, 2015 మన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలో 70 స్థానాలకి బీజేపీకి 3 సీట్లే వచ్చాయి. అవును, అయినప్పటికీ దానికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇవన్నీ గుర్తు చేస్తా, నాకు ఇక్కడ కనీసం 11 అన్న వచ్చాయి కదా 175కి, నాకెందుకు ఇవ్వవు? ఇప్పుడు 70కి 3 వచ్చాయి, వాళ్ళకే ఇచ్చినప్పుడు నాకు 175కి 11 అన్న వచ్చాయి. 175కి అంటే అఫ్కోర్స్ ఇది లెస్ దెన్ 10% తర్వాత సంగతి. సో నాకెందుకు ఇవ్వచ్చు కదా. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం ఒకటే ఉంది ప్రభుత్వం. స్పీకర్ దగ్గర నుంచి అందరూ మా మీద వివక్ష చూపిస్తున్నారు. మొన్న స్పీకర్ ఏమో చచ్చేదాకా చావ కొడతామని చెప్పేసి అన్నాడంట. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. స్పీకరే అట్లా అంటే నన్ను చచ్చేదాకా చావ కొడతా అని, ఇంకా నేను అక్కడ ఎలా గొంతిప్పుతాం? మేము ఏం మాట్లాడతాం? మేము మూలకు కూర్చుంటాం. ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? 5 ఏళ్ళు పాలించాం కదా, ఆ కోస నుంచి ఈ కోస వరకు ఏమేమి ఉన్నాయో మాకు కనీసం ఏమేమి తెలియకుండా అయితే ఉండదు కదా. వీళ్ళు కొట్లాడినప్పుడు మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి, మేము ఏదైనా కూల్ చేస్తే వీళ్ళు మళ్ళీ తేవాల్సిన పరిస్థితి, మేము పెట్టినటువంటి రూల్స్నే వీళ్ళు కొన్ని పాటిస్తున్నారు, కొన్ని కొత్తవి పెట్టే పరిస్థితి. ఎంత కాదనుకున్నా మేము అంటూ ఒక మనుషులం కూడా ఉన్నాం కదా 5 ఏళ్ళు ఇక్కడ ఈ అసెంబ్లీలో. అలాంటి మమ్మల్ని ఇలా వెనక్కి నెట్టేస్తే ఎంతవరకు న్యాయం అండి? అది ఇప్పుడు నాకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే విజ్ఞాన్ గారు, ప్రతిపక్ష హోదా అనే కోరుకోవడానికి కారణం అంటే గౌరవం. మెయిన్గా ఇటు పక్కన చంద్రబాబు ఉంటే ఇటు పక్కన నేను ఉండాలా, ఎక్కడో నేను ఎక్కడ ఉంటానండి నేను అని ఒక ఈగోయిస్టిక్. అది పక్కన పెడితే కనీసం ఉండాలి కదండి ఎవరో ఒకరు. ఎవరు లేకపోతే ఎట్లా అన్ని ఏకగ్రీవం అయిపోతాయి కదా. అవును, అంటే లాస్ట్ టైం లేడు కదా. లాస్ట్ టైం మంచి సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీలో లేకుండా ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఊళ్ళు పట్టుకొని తిరిగాడు కదా. మరి దాన్ని ఏ విధంగా చూడాలి? ఉంటుంది, ఎవరి పెయిన్ వాళ్ళది. నొప్పి అంటే ఒక్కసారిగా కోట కూలిపోతే ఎవరికి మాత్రం ఉండదండి. మామూలుగా అది కామనే, పెద్ద విషయం ఏం కదా. ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాము, నిన్న గృహప్రవేశం చేశా, తెల్లారిసరికి వరదల్లో కొట్టుకుపోయింది, ఏం చేస్తాం? తలరాత అంతే, దాన్ని ఎవరు బాగు చేయలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. కొన్ని రూల్స్ చెప్పాడు ఆయన, పెట్టిన పాయింట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 208 ప్రకారంగా ఈ నియమావళి లేదండి, గమనించండి. ఓకే, గమనిస్తాం. 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇలా జరిగింది, అది ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఓకే, తీసుకుందాం. తర్వాత మన 2015లోనూ అలా జరిగింది, ఇంకో సంవత్సరంలోనూ ఇలా 1995లోనూ ఇలా జరిగింది. సో ఇవన్నీ తీసుకోండి, సేమ్ ఆ లిస్టులో 4th నెంబర్గా నన్ను కూడా చేర్చండి. మేము కొట్లాడతాము, ఏదో ఒకటి చేస్తామని. ఇకపోతే జగన్ ఓటమికి ప్రధాన కారణం ఇదే అని చెప్పి రీసెంట్లీ ఒక చిన్న వార్త బయటకు వచ్చింది. ఆ పెన్షన్ ముంచిందంట. ఆయన 3,000 ఇస్తా అన్నాడు, ఆయన 4,000 ఇస్తా అన్నాడు. పోనీ జగన్ని నమ్మి 3,000 తీసుకున్నా ఆయన తర్వాత పెంచుతాడన్న నమ్మకం ఉన్నా కూడా లాస్ట్ టైం అట్లాగే చెప్పి 250 రూపీసే పెంచిండంట. మరి 1,000 రూపాయలు అయితే పెంచలే. ఎప్పుడు పెంచుతాడో, ఎందుకు వచ్చినా కూడా 4,000 తీసుకుందామని చెప్పి మోస్ట్లీ ఒక వర్గం వెళ్ళిపోయింది. అట్లా ప్రతి దాంట్లో ఈయన 10 పైసలు ఇస్తా అంటే ఆయన రూపాయి ఇస్తా అన్నాడు.
వీళ్ళు ₹2 ఇస్తా అంటే ఆయన ₹10 ఇస్తా అన్నాడు. మరి ప్రతి చోట జరిగేదే కదా. జరిగేదే. ఇప్పుడు మన తెలంగాణ కూడా జరిగింది. 6 గ్యారెంటీ నమ్మారండి జనాలు, మేనిఫెస్టోనే ముంచింది. 100 ఇయ్యి నువ్వు 101 ఇంకోటి ఇస్తా అంటే అటే వెళ్తారు జనాలు. ఎప్పుడైనా సరే అధికార పార్టీ వాళ్ళు చేసే చిన్న తప్పు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ముందే మేనిఫెస్టో రిలీజ్ చేసి పడేస్తారు. మిగతా వాళ్ళు చూసి 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 ఏమేమి చెప్పాడా దానికంటే పైసలు ఎక్కువ, దానికి ఒక అరకొర ఎక్కువ వేసుకుంటూ వెళ్తా ఉంటారు టిక్కులు. జనాలకు అవి నచ్చుతున్నాయి. సేమ్ ఇప్పుడు మన ఎక్కడ మహేశ్వరంలో తుక్కుగూడలో కదా కాంగ్రెస్ సభ జరిగింది, అదే కదా గెలుపుకు కారణం. అవును, అక్కడే 6 గ్యారెంటీలు ప్రకటించింది, పెద్ద సభ, హిట్ అయింది అది. రాహుల్ గాంధీ వచ్చి అది హిట్, దాని ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. సో అట్లా ఏదో ఒక దగ్గర టర్నింగ్ పాయింట్ అవుతుంది. పాపం ఈయనకి ఆ పెన్షన్ ముంచింది, మేనిఫెస్టో ముంచింది అని అనుకోవచ్చు. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే బెటర్ అండి, ఇస్తేనే బెస్ట్. తప్పే ఉంది దాంట్లో. వాటి 11 వచ్చిన నిమిషం అంతా తెలుసు. సో ప్రతిపక్ష హోదా రానే ఒక అపవాదం తప్పించి యాక్చువల్గా ప్రతిపక్ష హోదాకి మీరు అన్నట్టుగా క్రైటీరియా ఇది లేదన్నప్పుడు, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం పాలకపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉండడం అనేది కామన్. లేకపోతే ఏకస్వామ్యం అయిపోతుంది. ఇప్పుడు బిల్స్ ఎట్లాగా పాస్ అవుతాయి, క్వశ్చన్ చేసేవాడు ఉంటాడుగా, ఉండాలి కదా. లైవ్ లో అసెంబ్లీలో క్వశ్చన్ చేసేయడానికి ఒకళ్ళు ఉండాలి కదా. ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మంచిది యాక్చువల్గా. కాబట్టి ఆయనకు అంత శిక్ష వేయడం మరి ఎందుకులే అన్నట్టుగా ఉంది.